అత్త టూ మచ్ చేస్తుంది టైలర్. ఎప్పటి డోస్ అప్పుడు ఇస్తే సెట్ అవుతుంది అనుకుంటే నువ్వేమో ఏమీ అనొద్దంటావు. ఇదిగో మళ్ళీ కోపం వచ్చేస్తుంది. పాజిటివ్ ఎనర్జీ అంతా లోపలుండిపోయి నెగటివ్ ఎనర్జీ అంతా బయటకు వచ్చేస్తుంది సారు. ఇక లాభం లేదు సారు, మళ్ళీ మిమ్మల్ని హిప్నటైజ్ చేయాల్సిందే. అదేంటి అదేంటి సారు, అప్పుడే మర్చిపోయారా? మొన్న చేశాను కదా. మీరు పిన్నిని కొట్టడానికి వెళ్తుంటే మిమ్మల్ని తీసుకొచ్చి హిప్నటైజ్ చేస్తే కోపం మొత్తం పోయి ప్రశాంతంగా పడుకున్నారు కదా. గుర్తొచ్చింది టైలర్. ఆ రోజు నాకు అస్సలు మెలకువే రాలేదు. నేను అతను కూడా ఏమీ చేయలేదు. మళ్ళీ నువ్వు అలా చేస్తానంటే నాకు ఓకే. అవును, ఇవన్నీ మీకు ఓకే. నాకు తెలుసు, మీరు పడుకోండి. మీ కోపం చాలా తగ్గింది, కానీ ఇంకా లోపలెక్కడో ఇంకొంచెం ఉండిపోయింది సారు. అది కూడా పోవాలి. ఇప్పుడు మీరు నా కళ్ళల్లోకి చూస్తున్నారు, నన్ను మాత్రమే చూస్తున్నారు. మీ కోపం నిద్రలోకి జారుకుంటున్నారు, నిద్రలోకి జారుకుంటున్నారు. టైలర్, చెయ్యికి ఏమైంది? ఏం లేదు సారు, మీరు పడుకోండి. టైలర్, చెయ్యి అంత ఎర్రగా అయిపోతే ఏం లేదంటావేంటి? చూపించు. సారు, ఇది వికాస్ పనే కదా? పొద్దున్నే చెట్టుకు నీ చేతుల్ని కట్టేశాడు కదా, వాడంతా చూద్దాం అనుకున్నాను, కానీ పోలీసులు తీసుకెళ్ళిపోయారన్నావు. అదిగో మీకు మళ్ళీ కోపం వచ్చేస్తుంది సారు. వాడెప్పుడు ఎక్కడ కనిపించినా మీరు వదిలేటట్టు లేరు సారు. సారు, మీరేం వాడి మీద కోపం తెచ్చుకోనక్కర్లేదు. నన్ను కట్టేసింది వాడు కాదు. మరి ఎవరు టైలర్? తెలుసుకుని ఏం చేస్తారు? వాడి మీద కోపం చూపిస్తారా? ఏం అక్కర్లేదు. కోపమా? ఇంకెక్కడ కోపం టైలర్, మొత్తం నీ కళ్ళతోనే లాగేసావు కదా. అంత కోపమే ఉండుంటే ఇప్పుడే అతను కొట్టుండేవాడిని కదా. ఇప్పుడు అలాంటిదేం లేదు టైలర్. సరే, ఏం జరిగిందో చెప్పు. ఎవరో ఏంటో తెలిస్తే మన జాగ్రత్తలో మనం ఉండొచ్చు కదా. చెప్పు. సరే, మీరు కోపం పోయింది అంటున్నారు కాబట్టి చెబుతున్నాను. మళ్ళీ గొడవకి పోకూడదు మరి. అయ్యో, అస్సలు వెళ్ళండి టైలర్, చెప్పు. సరే, నన్ను కట్టేసింది వికాస్ కాదు సారు, వికాస్ వాళ్ళ అక్క. నేను తలుచుకుంటే ఒక్క ఫోన్ కాల్తో కేసు కొట్టించేయగలను, కానీ నా ఈగో సాటిస్ఫై అవ్వాలంటే కేసు పెట్టిన నువ్వే విత్డ్రా చేసుకోవాలి. కానిస్టేబుల్స్ ఎక్కించండి. అది జరిగింది సారు.
చెప్పాను కదా సారు, మళ్ళీ మీరు గొడవకి వెళ్ళకూడదు. నేను చెప్పాను కదా టైలర్, అస్సలు గొడవకు వెళ్ళను. సరే, మీరు పడుకోండి సారు, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. పడుకోండి. ఎస్, యాప్ ప్లే స్టోర్లో అప్లోడ్ అయిపోయింది. ఈ యాప్ ఎంతమంది డౌన్లోడ్ చేసుకుంటే మనం అంత సక్సెస్ అవుతాం. అవుతుంది సారు, ప్రెస్ మీట్ పెట్టారు, పబ్లిసిటీ కూడా బాగా ఇచ్చారు కదా, ఇప్పటికే చాలా మందికి తెలిసిపోయి ఉంటుంది. బాగానే డౌన్లోడ్ చేస్తారు చూడండి. ధరణి, ఏంటి మాది? ఏం లేదు అత్తయ్య, ఈరోజు యాప్ని రిలీజ్ చేశాం కదా, ఎంత బాగా జనాల్లోకి వెళ్ళిందా, ఎంతమంది డౌన్లోడ్ చేస్తారా అని వెయిట్ చేస్తున్నాం అత్తయ్య. మీరేం టెన్షన్ పడకండమ్మా. ఎప్పుడైతే ఆ పెద్దాయన మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాడో అప్పుడే మీరు సక్సెస్ అయిపోయినట్టు లెక్క. ఇక మిగతావన్నీ వాటంతటవే జరిగిపోతాయి. వీళ్ళిద్దరికన్నా మీ వదినకే ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉన్నట్టుంది. అవును శోభన్ రాజు, ఇది ఓవర్ కాన్ఫిడెన్స్. యాప్ పెట్టగానే లక్షల మంది డౌన్లోడ్ చేసేస్తారు, బిజినెస్ తెగ అయిపోతుందని కలలు కంటున్నట్టున్నారు. ముందు ఒక్కడన్నా డౌన్లోడ్ చేస్తాడో లేదో చూడు. టైలర్, డౌన్లోడ్ స్టార్ట్ అయింది. వన్ సారు, 2 కూడా. హే 3. ఏం నోరేనిది, నువ్వేదన్నా అనుకుంటే అస్సలు జరగదు కదా. ఇంకా ఆగదు టైలర్, డౌన్లోడ్స్ అవుతూనే ఉంటాయి. ఏంటి సారు, 4 దగ్గరే అలా ఆగిపోయింది? అదే అర్థం కావడం లేదు టైలర్. ఆ నలుగురే అన్నమాట. కంగారు పడకండి నాన్న, ఇప్పుడేగా మొదలైంది, అవుతాయి. ఏంటయ్యేది? నేను చెప్పాను కదా శోభన్ రాజు. నువ్వు నోరు మూస్తావా, నోటికి ప్లాస్టర్ వేయమంటావా? నువ్వు ఏమనుకుంటే అది అవ్వదే. అంత లేదులే శోభన్ రాజు, నేను చెప్పాను కదా, ఒక్కడు డౌన్లోడ్ చేసుకోడు. ఆ నలుగురు కూడా ఆ డబ్బులు పెట్టిన ముసలోడు, ఆయన దగ్గర పనిచేసే ఇంకో 3 చేసుకునుంటారంతే. అవుతుంది, 4 దగ్గరే ఆగిపోయింది. అంటే ఏంటి, ఎవరు డౌన్లోడ్ చేసుకోవట్లేదా? కొంచెం ఓపిక పట్టండి సారు, అయిపోతాయి.
ఏంటి నాని ఏదో చూస్తున్నావు? ఓ ఈరోజు యాప్ లాంచింగ్ అన్నావు కదా, ఎలా ఉంది? బాలేవాడివే, బ్రహ్మాండంగా ఉంది అల్లుడు. యాప్ పెట్టగానే 0 నుంచి 1 2 3 4 టక డౌన్లోడ్ అయిపోయినాయి. పాపం తర్వాతే ట్రాక్ తప్పి ఇరుక్కుపోయిన బండిలాగా అక్కడే ఉండిపోయింది. అవునా బాబాయ్? ఆ నలుగురు ఎవరు? ఓ, డబ్బులు పెట్టినాయన ఒకటి, మిగతా వాళ్ళు ఆయన ఇంట్లో వాళ్ళు పని వాళ్ళు అయి ఉంటారు. అయ్యుంటారమ్మా. అబ్బా, సరిగ్గా ఇదే మాట నేను శోభన్ రాజుతో అన్నాను, నువ్వు అదే అన్నావు శ్రావణి. నువ్వు నేను ఏంటి పిన్ని, ఎవరైనా అదే చెప్తారు. అన్ని డబ్బులు యాప్ కోసం పెట్టినప్పుడు ఆయన డౌన్లోడ్ చేసుకుని ఆయన చూడడమే, బిజినెస్ మాత్రం అవ్వదు. మేడం, నేనేమి తప్పుగా ఏమీ అనలేదండి, ఉన్న మాటే అన్నాను. యాప్ పెట్టి ఎంతసేపు అయింది? గంట అయిందమ్మా. గంటలో 4 అంటే 4 డౌన్లోడ్లు. శ్రావణి, దేనికైనా కొంచెం టైం పడుతుందమ్మా, కాస్త ఓపిక పట్టాలి. ఎంత టైం పడుతుందా ఆంటీ? ఇంకో 4 గంటలు, 4 రోజులు, ఎంత ఎదురు చూసినా ఇంతే ఆంటీ. యాప్ రిలీజ్ చేయడానికి ముందే ప్రెస్ మీట్లు పెట్టారు, టీవీలో సోషల్ మీడియాలో పబ్లిసిటీ ఇచ్చారు, హోర్డింగ్స్ లో కూడా పెట్టారు. ఇంత చేసినందుకు జనాలు నిజంగా ఇది తమరికి యూజ్ అవుతుందని ఫీల్ అయితే ఈ పాటికే మీటర్ రేటింగ్లు తిరిగినట్టు టక్ 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 డౌన్లోడ్లు అయిపోవాలి. అంతేగాని ఒకటి ఎప్పుడు అవుతుందా ఇంకొకటి ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూడడం కాదు. మరి ఎవ్వరూ డౌన్లోడ్ చేయట్లేదంటే ఈ ఇంటి వంట ఎవరికి నచ్చనట్టే కదమ్మా అర్థం. అస్సలు నచ్చలేదు బాబాయ్. అయినా ఏదైనా ఒక పని చేసే ముందు మనమేంటో మన సత్తా ఏంటో తెలుసుకుని చేయాలి కదా బాబాయ్. పనికి మాలిన యుగోలకి పోయి ముందుకెళ్ళామే అనుకో, ఇదిగో ఇలాగే మోకాళ్ళ చిప్పలు పగులుతాయి. శ్రావణి, ఎవరైనా ఏదైనా ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇష్టం ఉంటే ప్రోత్సహించాలి, లేదా మానేయాలి. అంతేకాని ఇలా విమర్శించకూడదు. ప్రోత్సహిస్తామంటీ ఎప్పుడు? ఏదైనా పనికొచ్చే పని చేసినప్పుడు, ఇలాంటి పనికి మాలిన పనులు చేసినప్పుడు కాదు. పాపం, డబ్బులు పెడతాను అన్న పెద్దాయన ఈ డౌన్లోడ్లు చూసి మైండ్ బ్లాక్ అయిపోయి ఇంకొక రూపాయి కూడా పెట్టడు. మీరు కూడా మీ కోడలికి ఆ ఇంట్లో వంటకి బదులు ఈ ఇంట్లో వంట చేసుకోమని చెప్పండి. మీ అబ్బాయిని కూడా ఎప్పట్లాగే ఇంట్లోనే కూర్చోమని చెప్పండి. నువ్వు చెప్పకపోయినా అదే శ్రావణి చేసేది, ఇంతకు మించి వేరే దారేం లేదు కదా. నువ్వేంటమ్మా చూస్తున్నావు? పదా. ఒక్క నిమిషం మేడం. ఏంటి, మీరు కూడా డౌన్లోడ్ చేసుకుంటున్నారా? అవునులే, ఆ మాత్రం సపోర్ట్ ఉండాలండి. మీతో కలిపి 5. నేను కూడా చేస్తాను, 6 అవుతారు.
పిన్ని బాబాయ్ మీరు కూడా చేయండి. ఆ. మొత్తం 8 అవుతాయి. మనమే ఆర్డర్లు ఇచ్చుకొని మనమే డబ్బులు ఇచ్చి మనమే బిజినెస్ ని డెవలప్ చేద్దాం. దేనికైనా అర్థం ఉండాలి. నువ్వు పదమా. నాని, యాప్ అసలు డౌన్లోడ్ అవ్వట్లేదు. డౌన్లోడ్ అవ్వట్లేదా? అవును నాని, చూడు చూడు, అసలు డౌన్లోడ్ అవ్వకపోతే ఎవరైనా ఎలా డౌన్లోడ్ చేసుకుంటారు? అక్కడ నంబర్ ఎలా పెరుగుతుందరా? అవునన్నయ్య, అవ్వట్లేదు. ఏమైనా ప్రాబ్లం వచ్చిందా సారు? అంకుల్కి ఒకసారి ఫోన్ చేయండి. టెక్నికల్ టీంకి ఫోన్ చేద్దాం. హలో, యాప్లో ఏదైనా ప్రాబ్లం ఉందా? డౌన్లోడ్ అవ్వట్లేదు. ఏదో చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఉంది సార్. సరేనండి. చెప్పాను కదా నాని, ఏదో ప్రాబ్లం అని. లేకపోతే ఇంత అద్భుతమైన ఐడియా 4 డౌన్లోడ్లతో ఆగిపోవడం ఏంటి? ఇలాగే ఆశతో వీళ్ళని ఎదురు చూడమని చెప్దాం. నువ్వు పదమ్మా. టైలర్, సారు మళ్ళీ డౌన్లోడ్ అవుతుంది. నేనప్పుడే చెప్పానా నీ దరిద్రం నుడితో ఏమీ అనద్దే, అంతా రివర్స్ అవుద్దని. విన్నావా? వినవు. ఇప్పుడు చూడు. అక్క, ఇందాక డౌన్లోడ్ ఎలా అవ్వాలన్నావు? టకటక అవ్వాలన్నావు కదా. ఈ టకటక సరిపోతుందా లేదా ఇంకా కావాలా? ఇంక ఇలాగే వెళ్తుందరని. యాప్ పెట్టగానే డౌన్లోడ్ చేసి ఉంటారు. ప్రాబ్లం వల్ల అవ్వలేదేమో. ఇప్పుడు ఒకేసారి స్టార్ట్ అయ్యాయి. ఇంక ఇలాగే పరిగెత్తాయి. మీ చెల్లెలు చాలా అదృష్టవంతురాలు బంగారం. అంత తొందరగా ఓడిపోదు. అంటే నేను అదృష్టవంతురాల్ని కాదా? నువ్వు నాకు అదృష్టం బంగారం. ఈ అదృష్టం వేరు, ఆ అదృష్టం వేరు. నువ్వు మాట్లాడుకో. ఇప్పుడు ఈ కోపం తగ్గించడానికి ఎంత కాక పట్టాలో. అన్నయ్య, 10,000 డౌన్లోడ్స్ క్రాస్ అయ్యాయి. వావ్, సూపర్ నాని, కంగ్రాట్స్. థ్యాంక్స్ అన్నయ్య. ఒక్క నిమిషం ఉండమ్మా. నాని, ఇంత మంచి శుభవార్త చెప్పారు కదా, నోరు తీపి చేసుకోండి. తీసుకోండి. శ్రావణి, నువ్వు తీసుకోనన్నా. అన్నయ్య తీసుకోండి. టైలర్, నాని, ధరణి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్నయ్య. క్యూ. వస్తానమ్మా.